ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలోని ప్రఖ్యాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రథోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. రథోత్సవ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామం నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. సంతృప్తి ఎక్కడ ఉంటే సంపద అక్కడ ఉంటుందని, మన కర్మఫలం ప్రకారం రాముడు నడిపిస్తున్నాడని ప్రముఖ ప్రవచనకారులు పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు అన్నారు. శ్రీరాముని పాదాలకు మీ మనసును అంకితం చేయండి, జీవితం బాగుంటుందని ఉద్బోధ చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇంటికి మాజీ మంత్రి కేటీఆర్ వెళ్లారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేటీఆర్ ను చూడగానే లాస్య తల్లి సోదరి బోధన విలపించారు. ఆయన వారిని ఓదార్చారు. పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఆదివారం ఉదయం నుంచి ఓ మోస్తారు వర్షం కురుస్తుంది. ఇక 2 రోజుల వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో బయటి వరకు క్యూ ఉంది. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. నిన్న మాఘశుద్ధ పౌర్ణమి శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని టీటీడీ వర్గాలు తెలిపాయి. కాగా నిన్న శ్రీవారి ఉండి ఆదాయం రూపాయలు 3.74 కోట్లుగా ఉంది. 72,175 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నెల 27 నుంచి మరో 2 గ్యారంటీలను అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూపాయలు 500కి గ్యాస్ సిలిండర్ పథకాలను చెవెళ్లలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ప్రారంభిస్తారని తెలిపారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలను త్వరలోనే అందిస్తామన్నారు. టర్కిష్ ఉమెన్స్ కప్ లో భారత్ హాంకాంగ్ మధ్య శనివారం జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ లో నిజామాబాద్ జిల్లాకు చెందిన గుగులోత్ సౌమ్య కీలక సమయంలో గోల్ కొట్టి భారత్ కు విజయాన్ని అందించింది. రెంజల్ మండలం కాసాన్ నగర్ ఆమె స్వస్థలం కాగా ఆమె ఇప్పుడు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తుంది. నిజామాబాద్ లోని కేర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది.